తెలంగాణలో ఉన్న విద్యార్థులు మరి వాళ్ళు గ్రూప్ 1 1:100 చేయాలని, గ్రూప్ 2 గ్రూప్ 3లో ప్రభుత్వం చెప్పిన తీరుగానే మరి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చే తీరుగా కనీసం 2,000 పోస్టులలో పెంచమన్నారు. సంవత్సరానికి 2 లక్షల పోస్టులు పెంచుతామన్నారు. ఇంకో డిమాండ్ మరి నార్మలైజేషన్, టెట్ నార్మలైజేషన్ చేయాలని. మరి డిఎస్సి మీరు మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 34 మరి 4వ పాయింట్ యూత్ ఎంప్లాయ్మెంట్ లా 20,000 పోస్టు మెగా డిఎస్సి పెడతామని చెప్పారు. మరి ఇప్పటి వరకు అందులో మీరు 11,000 పోస్టులు పెట్టి మేము 25,000 పోస్టులు అడుగుదాం అనుకున్నాం. అది పెంచాలి. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతగానం సిలబస్ ఉంటుంది డిఎస్సికి, మీరు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు కనీసం 2 నెలల టైం అన్ని ఇవ్వాల్సింది. ఈరోజు 2 నెలల టైం లేకుండా, ఈరోజు 2 నెలల టైం లేకుండా వాళ్ళ పరీక్షలు పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు తిరగబట్టి ఏ విధంగా ఈరోజు 2-3 నిమిషాలు పెంచలేరు. ఈరోజు పోస్టులు పెంచుకోవాలి. గురుకుల పోస్టు గత ప్రభుత్వం 9,200 పోస్టు ఇస్తే సీఎం ఇంటికి ఆడిపోతే గురుకుల పోస్టుల గురించి అడిగితే వాళ్ళు ఆడవాళ్ళని కొట్టిపించిండ్రు, మెడలు బట్టి నూకిచ్చిండ్రు, మోచేలతో గుద్దిపించిండ్రు. చిన్న గర్భిణీ స్త్రీలు పోతే ఇష్టం వచ్చిన వ్యవహరించిండ్రు. అరే నువ్వు ప్రజా దర్బారాన్ని పెట్టినావు, ప్రజాపాలన అని చెప్పినావు. ఈ రోజు అలా నువ్వు కంచె తీపిస్తే అబ్బో మేము కంచె లేకుండా లోపలికి వస్తే అసలు నువ్వు ముఖ్యమంత్రి అయినా కంచెందుకు రాబాయి అని చెప్పి కంచెనే కూడా పీకినావు. కానీ ఈ రోజు న్యాయమైన కోరికల కోసం పోయిన ఆదివారం రోజు మా దగ్గరకు వచ్చిన రేపటి దీక్ష చేస్తానని చెప్పి ఇయాటికి 7 రోజులైంది. అరే ప్రభుత్వం వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రాకుండా ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏది గ్రూప్ 1 1:100 చేయాలని నేను ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఉన్నప్పుడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి, అరే ఆయన మాట విలువలేదా? ఒక ఉప ముఖ్యమంత్రి మాట విలువలేదా? ఈరోజు ఆయన రావాలి చర్చకు, మంత్రులు రావాలి. అరే ఒక ఎమ్మెల్సీని పంపి మా దగ్గరికి ఈయనతో మాట్లాడుకోపోండి, లావాదేవీలు మాట్లాడుకోపోండి, లేపుకోపోండి అని అంటే ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది తెలంగాణ? ఆ రోజు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర మంత్రులు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రులు వాళ్ళు వచ్చి చర్చ జరిపేది. వాళ్ళు వచ్చి అప్పుడు తెలంగాణ ఉద్యమ చర్చ జరిపేది, మాట్లాడక. అరే ప్రాణం పోతుంది, ఒక దిక్కు అవయవాలు ఖరాబ్ అయిపోతున్నాయి. నవ యువకుడు ఆయన ఈరోజు శరీరంలో ఒక చినిచిపోతా ఉంది. అరే ప్రభుత్వానికి ఇంత బాధ్యత లేకుండా ఎట్లా? ఈరోజు మెడికోర్ హాస్పిటల్కి పోతావు నువ్వు, వరంగల్కు మాట్లాడడానికి. పక్కన ఉన్న ఎంజిఎం మెడికల్ గాడి చచ్చిపోయిన పేషెంట్ దవాఖాన పోవు. ఇక్కడ గాంధీ దవాఖాన, గరీబుల దవాఖాన మా గరీబ్ పేషెంట్లను గరీబ్ విద్యార్థులను తీసుకొచ్చి, గిరిజన బిడ్డను తీసుకొచ్చి ఇలా పడేసారు. ఇళ్ళకి రావు నువ్వు. ఉస్మానియా దవాఖాన పోవు, కానీ ప్రైవేట్ దాఖలా పోతావు. ఈయన ముఖ్యమంత్రి. అంటే నీకు జీతం ఇచ్చేది ప్రభుత్వం, జీతం ఇచ్చేది విద్యార్థులు, జీతం ఇచ్చేది పౌర సమాజం. ఈ రోజు జీతాలేమో మాకు తీసుకుంటావు, సేవనేమో మెడికేర్ ఓన్కి, ప్రైవేట్ ఓన్కి సేవ చేస్తావా? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు ప్రజలు, ఈ యువకులు, ఈ నిరుద్యోగులు దాదాపు ఒక 10 సంవత్సరాలు ఉద్యమాన్ని మర్చిపోయినరు. ప్రబలిక ఆత్మహత్య తర్వాత, సునీల్ నాయక్ ఆత్మహత్య తర్వాత ఈ రోజు వేసారిపోయి మరొకసారి మరిదశ ఉద్యమం చేసారు. కాబట్టి అట్లకెళ్ళిపోతున్నట్ట వాళ్ళని అడుగుతాము. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఉద్యమం మాత్రం ఆగది, కొనసాగుతుంది. మన ఈయన నాయక్ ఏమన్నా అయితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీరే వహించాలి. కానీ ఆయన దీక్ష ఒకవేళ ఆగితే, ఒకవేళ మీరు బలంగా లేపనికి చూస్తే 100,000 మంది విద్యార్థులు ఆమరణ దీక్ష చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు. Yeah, Rahul Gandhi ji and Priyanka Gandhi ji, I am humbly requesting you, since last 7 days, Motilal Nayak, a scholar student, is doing hunger strike in Gandhi Hospital here, Asupi. In this hospital he is doing. So the government is not at all trying to at least to negotiate with the students. Here the main demands which you have given in your manifesto, that within 100 days, you told in page number 33, you are told that you will be filling 20,000 mega DSC posts. Moreover, group 1 1:100 and enhancing of posts of group 2 and 3 for 2,000 and 2,000, and also to fulfill all the 9,200 posts, and also the TET, the normalization of TET. This is the only request made by all the students and unemployed of the Telangana. This is the promise made by Honorable Rahul Gandhi and Priyanka Gandhi, which is not
Till now it is not fulfilled. So I am humbly requesting, till it may cross the limits. So I am humbly requesting to kindly pursue the issue and also fulfill the demands of the students. Thank you. Jai Telangana, Amara Bilak Johar. Vitala bet. Ikkadi chey. Aynane vachindi. Bona tamme. ఏమైనా ఉంటే ఫోన్ చేయి, నంబర్ ఉందా? లోపల అన్ననే ఉండే సార్, వెళ్ళిరా సార్ లోపలికి. తమ్ముడు చాలు దానికి మాత్రం అంగీకరించారు అంతే. అదొక్కటే డిమాండ్ అంగీకరించారు. డిమాండ్ అంగీకరించారు. అదే డేట్స్ పోస్ట్ పోన్ చేయడానికి కానీ ఏమో అంగీకరించలేదు. అయితే మన పిల్లోడిగా లేదు లేదు రాజీనామా చేయాలి. చేతగాని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. కేసీఆర్ ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఖబర్దార్. నాకు రాదు ఇది తీయనికి ఎక్కువ ఎవరన్నా తీయనికి ఈరోజు నాకు అంత క్లారిటీగా తీయనికి నాది ప్రాబ్లం. మచ్చా జనసేన గారు సీనియర్ నాయకులు, ప్రజా ఉద్యమాల నేత కాబట్టి ఆయన మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం. చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ కాంచి 10 నుంచి 20 లక్షలు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారు. ఈ శాంక్షన్ పోస్టులను ఇట్లా అమ్ముకుంటారు. ఖచ్చితంగా ఆలోచించాలి. దయచేసి వాళ్ళకు మనకు గొడవద్దు, వారది కాదు. దయచేసి ఒక్క నిమిషం, దయచేసి కోఆపరేట్ చేయండి. వెంకట్ గారు మనకు ఇది రావడం చాలా సంతోషం, స్వాగతిద్దాం. మనకు మన సమస్య పరిష్కరించే వరకు ఎక్కడ నీడ కూర్చోబెట్టుకుందాం. బ్రదర్ స్వాగతించేది ఎక్కడిది కాదు, వెంకట వచ్చే స్వాగతించేది అక్కడ దీక్ష చేయడం. ఏ రోజు అయితే మంత్రి రావాలి, వచ్చిన తర్వాత మాట్లాడనియండి, తర్వాత మాట్లాడదాం. కానీ లేదు, మంత్రులు రావాలి, రాని దీక్ష స్వాగతించేది ఎక్కడిది, స్వాగతించేది జీవన్ రెడ్డి ఆయన అలిగితే మంత్రులు ఎవ్వరు కూడా గొడవ పెట్టుకోవచ్చు. వెంకట గారిని ఇక్కడ కూర్చోబెట్టుకుందాం. సీఎం గారు స్పందించిన దాకా ఇక్కడ నుంచి పంపించేది లేదు. కోఆపరేట్ చేద్దాం. అందరికి వాళ్ళకి మన గొడవ ఎవరు గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు, మాట్లాడటానికే ఉన్నారు. అనవసరంగా వచ్చి మధ్యలో కొడుతురు కానీ ఎవరు గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. పిలిపిస్తే అందరూ తిరిగిన వాళ్ళన్నా, ఎవరు వేరే వాళ్ళు లేరు. ఈ రోజు మానసిక వేదనకు గురవుతున్నారు విద్యార్థులు. కడుపు నిండా తింటలేరు, కంటి నిండా మంటలేరు, మనస్ఫూర్తిగా చదవలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. కానీ కాంగ్రెస్ నాయకులరా, మీరు ఆవేశాలకు పోయి ఇక్కడ విద్యార్థులను నిరుద్యోగం దాడి చేస్తామని ఊకం ఎన్ఏసి
ఎన్ఎస్సీఐలైనా కాంగ్రెస్ వాళ్ళైనా రౌడీ చేస్తే ఎవ్వడు కూడా బయటికి పోడు. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వడైనా భయపడవు. ఆ నీళ్ళు దాకా వచ్చినా, అదే గడ్డ మీద వచ్చినా, కాంగ్రెస్ మీద కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ ని కూడా గద్దె దించినాం. ఎవ్వడు భయపడం. వీడియోలునే లెక్కచారు చెప్తాం. మానవత్వంగా మంచిగా ఉందామంటే ఉందా, లేదు బెర్రగీసుకుందామంటే ఇంకొక్కడు పోడు. మళ్ళీ కాంగ్రెస్ మోతీలాల్ ప్రాణానికి ముప్పున్నది కాంగ్రెస్ వాళ్ళతోని. సో ఇక్కడ వెంకట్ని కూర్చోబెట్టుకుంటాం. వెంకట ఎక్కడి నుంచో పైన చూడపడలే. వెంకట్రావు ఇక్కడి నుంచి వచ్చినోడే. ఈ రౌడీజం కూడా కాదు, మోతీలాల్ ప్రాణం కూడా మన ముఖ్యమే. మోతీలాల్ ని కాపాడుకుంటేనే ఈ సమస్య పరిష్కరించుకోవాలి. డిఎస్సీ వాళ్ళ చిన్న సమస్య పరిష్కరించలేకపోయారు, అదేవిధంగా గ్రూప్ 2 వాళ్ళ చిన్న సమస్య పరిష్కరించలేకపోయారు. కాబట్టి దయచేసి అందరం శాంతియుతంగా ఎన్ఎస్సీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, గూండాయుద్ధం చేస్తే ఇక్కడి నుంచి పరిపత్ర పోవాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నీ పార్ట్నర్లు నీ స్కార్పియోలు మా పనికిరావచ్చు. మా పేరగారు చెప్పులు చాలు మీకు. మా పేరగారు అశోక్ నగర్ వాళ్ళే ఆస్పైరెంట్ సార్ ఏమన్నా ఉద్యమంకి అయితే ఉస్మానియా సిటీ కావాలి. కమిటీ ఏర్పాటు చేసి అందరితో డిసిజన్ తీసుకోవాలి. అక్కడ అశోక్ సార్ బల్మూర్ వెంకట్ తో సమాధానం తీసుకొని ఆ 70 సిగ్నేచర్ తీసుకొని డేట్ ప్రకటిస్తారా. ఇప్పుడు ఆ సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మండలి తీస్తుండ్రు. అంటే ఉస్మానియా సిటీ మాకు తెలియదు కూడా లేదు. మాకు డేట్లు ఎట్లా వీళ్ళని అడిగి ఒక 70 సిగ్నేచర్లు అంటే అంతమంది ఏం కావాలి సార్? ఆ 70 సిగ్నేచర్ వీళ్ళతో అదే అదే ఎంతంటే లోపల అన్ని అమ్ముకున్నారు. ఎంత నాటకం పైన జరిగేది అంతా నాటకం కాదు. 1:100 ఇవ్వాలి. నష్టమే ఉంది. పేపర్ కాదు, ఒక 50 మంది పరిశ్రమ ఆర్డర్ కాపీ. దానికి లీగల్ ప్రాబ్లం అంటే చెవుల పువ్వు పెట్టి లీగల్. ఇప్పుడు లా కాలేజ్ ప్రిన్సిపల్ అయినా అన్నకంటే ఎక్కువ చెప్తానా? అన్న లా డైరీ పెట్టాడైనా న్యాయాలకు చదువు చెప్పేటాడు అన్న. వాళ్ళకంటే ఎక్కువ చెప్తా. భయంకర ఏంటంటే మేనిఫెస్టోలా ఏది ప్రియాంక గాంధీతో రిలీజ్ చేపించాం, రాహుల్ గాంధీతో చెప్పించారు. వాళ్ళతోనే అలా పత్రం చేసి ఒక రిక్వెస్ట్ ఇట్లా డేట్లు 70 సిగ్నేచర్లు 100 సిగ్నేచర్లు కాకుండా ఈసారి కొత్త పేజ్ నెంబర్ వాళ్ళు ఇచ్చిన పోస్టులకు మీరు పెట్టడం వాళ్ళే పెట్టేవాడు. పాతోళ్ళే డబ్బులు నోడు కొని వెళ్ళిపోయాడు. మేము వ్యవసాయం చేస్తున్నాం, ఏదో ఒకటి వాళ్ళు కట్టిన పోస్టులు మీరు కట్టడం ఎగ్జామ్ లేదని వాళ్ళు ఎంఆర్ఓ లేదు, ఎంఈఓ లేడు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ గారు పాలించారు. ఆ మండలాలు గ్రామ పంచాయతీ అదే మరి సపోర్ట్ చేస్తాం. రేపటి రోజు ఏదైనా ఫంక్షన్ వస్తే ఒకటే మాట, ఎవడైనా మనోడే, అందరూ మన పిల్లగాళ్ళే, బస్ యాత్ర చేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వాళ్ళే నిజాయితీ పోరాడాలి. ఒకటే అది 5 సంవత్సరాలు అడగట్లా. డిసెంబర్ అంతే. మళ్ళీ జనవరి ఫిబ్రవరి అనొద్దు. ఎందుకంటే అసలు గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు కలిసి పెట్టి ముచ్చా కొడుకు వాడు డేట్లు ఇచ్చి డ్రామాలు దిగుతున్నాడు. అశోక్ డేట్లు ఇచ్చారా? అరుణ్ కాదు, గుండాలను తీసుకొచ్చిండు. బల్మూర్ వెంకట్ గుండాలను తీసుకొచ్చిండు. తీస్తారు వాళ్ళు గుండాలు గిండాలు అంతా తీస్తారు. ఇక్కడ ముచ్చా నా కొడుకులు డ్రామాలు దిగుతారా? ఇలా మెడబట్టి మిస్తున్నట్ట ఇప్పుడు. అందుకని మనం పోయింది.
మెడల్ బస్ చూపిస్తారా అబ్బాయి లుచ్చానా కొడుకులు పొద్దుగాలకే తమాషా వారం రోజులకే తమాషా చేస్తారు అంతే కొట్టడానికి రాలే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలి మీ పెద్ద ఆఫీసర్ ఎవరు పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ డీసీపీ ఉన్నాడా ఏసీపీ ఒక్కలే ఉంటారు జనార్దన్ అలా రమ్మని డైవర్ట్ చేయాలి మీరంతా రండా మీరంతా రండి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ప్రభుత్వం మండి వైఖరి అందరు కూర్చోండి అందరు కూర్చోండి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి అందరు కూర్చోండి అసలు ప్రాబ్లం వాళ్ళదా మాదా సార్ వాళ్ళని పంపించి మమ్మల్ని కొట్టి తీస్తారు మమ్మల్ని పోమంటారు వాళ్ళు ముందు మనకు చెప్పుకున్నారా ఫస్ట్ చెప్తారు ఆ రోజు రోడ్డు మీద మనమే ఈ రోజు రోడ్డు మీద మనమే మన కోసం వచ్చి వాడు ఈ రోజు లోపడి ఆ రియాజ్ ముక్తారు వాడు ఏసీ పిచ్చోళ్ళం మనమా లెక్క చిల్లర రౌడీ తీసుకొచ్చి ఏసీ కార్లో పోయిండు నేను చెప్పడానికి తీసుకొచ్చిండు అందరినీ కూర్చోండి డిమాండ్ పెట్టండి అసలు ప్రాబ్లం వాళ్ళదా మాదా సార్ వాళ్ళని పంపించి మమ్మల్ని కొట్టి తీస్తారు మమ్మల్ని పోమంటారు వాళ్ళు ముందు మనకు చెప్పుకున్నారా ఫస్ట్ చెప్తారు ఆ రోజు రోడ్డు మీద మనమే ఈ రోజు రోడ్డు మీద మనమే మన కోసం వచ్చి వాడు ఈ రోజు లోపడి ఆ రియాజ్ ముక్తారు వాడు ఏసీ పిచ్చోళ్ళం మనమా లెక్క చిల్లర రౌడీ తీసుకొచ్చి ఏసీ కార్లో పోయిండు నేను చెప్పడానికి తీసుకొచ్చిండు అందరినీ కూర్చోండి డిమాండ్ పెట్టండి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి అందరు కూర్చోండి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం కూర్చోండి ప్రభుత్వం మండి వైఖరి అందరు కూర్చోండి అందరు కూర్చోండి ప్రభుత్వం చర్చలని 9:15 చర్చలని చెప్పి ఒక మంత్రి వస్తాడు, ఒక ఎమ్మెల్సీ వస్తుండు, నాయకులు వస్తుండు. ఇవాటికి 7 రోజులకి నిరాహార దీక్ష చేస్తుండు. ఆ శరీరం అంతా క్షీణించిపోతుంది. అయినా కానీ ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఒక అనుమానం వస్తుంది. క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ అమ్ముకున్నారేమో డౌట్ వస్తుంది. ఇదో టీఎస్సీ వాళ్ళు ఇంత పార్టీ
పార్టిసిపేట్ చేస్తున్నారు. డిఓసోలు గట్టిగా ఉన్నారని చెప్పేసి ఆధారపాటుగా డేట్ అనౌన్స్ చేశారు. 1:100 అనౌన్స్ చేస్తే ఏం రోగమే మీకు? ఏం రోగం చెప్పు? ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లంగ పనులు చేస్తుందని చెప్పి ఇంటికాడ బండ పెడితే అంతకంటే ముచ్చగానే తయారైంది ఈ రోజు. అరే ఒక మంత్రి వచ్చి చర్చ జరపడానికి ఏమైతుంది? హరీష్ రావు వచ్చిండు, మన కేటీఆర్ వాళ్ళ గురించి మాట్లాడాను. ఇప్పటిదాకా నిరుద్యోగులతో మాట్లాడతలేవు. మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయడం వరంగల్ పీకనికి పోతే ఏమందో కాంతావకల గరీబోలు ఉంటే నువ్వు రావా ఇక్కడికి? గరీబోలు దీక్ష చేసుకుంటే రావా నువ్వు? మెడికల్ హాస్పిటల్ ఏమైనా అయ్యేదే అక్కడ బసవతారక మేము వాళ్ళకి పోతావు మేము అంటలేం. కానీ నువ్వు ఈ దవాఖానకు రావాలి కదా. గరీబోల దవాఖానకు రావు, ఉస్మానియాకి రావు, వరంగల్ పోతావు. వరంగల్ ఎంజిఎం దాకా పోవు. వారం రోజులకి దీక్ష చేస్తుంటే ఇక్కడికి రావు. ఎందుకు రావు ఇక్కడ నువ్వు? ఎందుకంటే బరాబర్ నువ్వు క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నావు. ఆల్రెడీ పేపర్ అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకున్నావు కాబట్టి ఈరోజు డ్రామా చేస్తా ఉన్నావు. ఈ రోజు నువ్వు ఎవరిని అడిగి డేట్లు పెట్టావాను? రేవంత్ రెడ్డి ఎవరిని అడిగి డేట్లు పెట్టావా నువ్వు? రౌడీలు బౌన్సర్లను తీసుకొని రానిక అవే ఇక్కడ? రౌడీల బౌన్సర్లను తీసుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ రానిక? ఏం పిక్తారు? కేసీఆర్ తోని కొట్టాల బొచ్చు. మీతోనేమవుతుంది? కేసీఆర్ తోనే యుద్ధం చేసినావా? మీతోనేమవుతుంది? బొచ్చు అవుతుంది నీతోని. మేము భిక్ష చేస్తే వచ్చిన ప్రభుత్వం ఇది. నేను భిక్ష చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారం వచ్చింది. కానీ నువ్వు కానీ నీ పట్టి కానీ నీ గొట్టం కానీ ఎవడో బిడ్డ ఈ రోజు అధికారం రాలే. పోలీసుల దౌర్జన్యం. లోపలికి కాదు. బౌన్సర్లు ఎందుకు వచ్చింది? కానీ బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? బౌన్సర్లు ఎందుకు వచ్చింది? కానీ బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? బౌన్సర్లు ఎందుకు వచ్చింది? కానీ అందరూ కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి, మొత్తం వాళ్ళకేం పని తీసుకొచ్చిండు? వాళ్ళు బౌన్సర్లు ఎందుకు వచ్చిండు? ఎంపీ గారికి వచ్చిండు. ఎవరు కొట్టింది? ఎవరు కొట్టింది? గొంతులు బిగుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెప్పు. మేము పీకి వేస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిండు. మా పుణ్యం రాదు చెప్పడానికి. సరే గారికి ఎట్లా ముఖ్యమంత్రి చెప్పడానికి? మెడలు ఎవరు తింటాడు? మెడలు ఎవరు తీసుకుంటాడు? వచ్చింటాడు గుండాలు ఎవరు కొట్టిండు? గుండాలు వాళ్ళు ఇచ్చిన పోస్టుకి మీరు పెట్టడం వాళ్ళే పెట్టేవాడు. పాతోళ్ళే డబ్బులు నోడు కొని వెళ్ళిపోయాడు. మేము వ్యవసాయం చేస్తున్నాం. ఏదో ఒకటి వాళ్ళు కట్టిన పోస్టులు మీరు పెట్టడం ఎగ్జామే లేదని వాళ్ళు ఎంఆర్ఓ లేదు, ఎంఈఓ లేడు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ గారు పాలించారు. ఆ మండలాలు గ్రామ పంచాయతీ అదే మరి సపోర్ట్ చేస్తాం. రేపటి రోజు ఏదైనా ఫంక్షన్ వస్తే ఒకటే మాట, ఎవరైనా మనోడే, అందరూ మన పిల్లగాళ్ళే, బస్ యాత్ర చేసిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వాళ్ళే నిజాయితీగా పోరాడాలి. ఒకటే వాయిదా పడాలి. అది 5 సంవత్సరాలు అడగట్లా. డిసెంబర్ వల్ల అంతే. మళ్ళీ జనవరి ఫిబ్రవరి అనవద్దు. ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3 2 కలిసి అశోక్ నగర్ వాళ్ళే ఆస్పైరెంట్ సార్. ఏమన్నా ఉద్యమంకి అయితే ఉస్మానియా సిటీ రావాలి. కమిటీ ఏర్పాటు చేసి అందరితో డిసిజన్ తీసుకోవాలి. అక్కడ అశోక్ సార్ బల్మూర్ వెంకట్ తోటి సమాధానం తీసుకొని ఆ 70 సిగ్నేచర్ తీసుకొని డేట్ ప్రకటిస్తారా? ఇప్పుడు ఆ సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నారు. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు మండలి తీస్తుండ్రు. అంటే ఉస్మానియా సిటీ మాకు తెలియదు కూడా లేదు. మాకు డేట్లు ఎట్లా వీళ్ళని అడిగి ఒక 70 సిగ్నేచర్లు అంటే అంతమంది ఏం కావాలి సార్? ఆ 70 సిగ్నేచర్ వీళ్ళతో అదే అదే ఎంతంటే లోపల అన్ని అమ్ముకున్నారు. ఎంత నాటకం పైన జరిగేది అంతా నాటకం కాదు. 1:100 ఏమన్నా నష్టమే ఉంది. పేపర్ కాదు. ఒక 50 మంది పరిశ్రమ నష్టమే. ఆర్డర్ కాపిస్తారు. దానికి లీగల్ ప్రాబ్లం అంటే చెవులో పువ్వు పెట్టి లీగల్. ఇప్పుడు లా కాలేజ్ ప్రిన్సిపల్ అయినా అన్నకంటే ఎక్కువ చెప్తానా? అన్న లా నేర్పి పెట్టాడైనా న్యాయాలకు చదువు చెప్పేటాడు అన్న.
వాళ్ళకంటే ఎక్కువ తెలుసా గురుకులాల్లో సెకండ్ విడత ఇచ్చేది మళ్ళీ దించు. భయంకరం ఏంటంటే మేనిఫెస్టోలా ఏది ప్రియాంక గాంధీతో రిలీజ్ చేపించారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, వాళ్ళతోనే అలా అబద్ధం చేసి ఒక రిక్వెస్ట్ ఇట్లా డేట్లు 70 సిగ్నేచర్లు 100 సిగ్నేచర్లు కాకుండా ఈసారి కొత్త డేట్లు ప్రకటించాలి. 20,000 30,000